పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలుగునాట ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమాల స్పీడ్ తగ్గింది. పైగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా కావటంతో కొత్త సినిమాలు అంగీకరించటం మాట అటుంచితే గతంలో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడానికే చాలా సమయం పడుతోంది. దీంతో పవన్ అభిమానులు కూడా గతంలో అంగీకరించిన సినిమాలు విడుదలైనా చాలని ఎదురు చూస్తున్నారు. అలా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలోని సినిమాల్లో విడుదలకు ముందు వరుసలో ఉన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ చిత్రం మార్చి 28న విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర బృందం తీరు చూస్తుంటే అసలు ఈ సినిమా మార్చి 28న విడుదలవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ అభిమానులు సైతం మూవీ టీం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. నిజానికి హరిహర వీరమల్లు చిత్రాన్ని దాదాపు 5 ఏళ్ల క్రితం ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా విడుదలై కూడా 2-3 ఏళ్లు అయిపోయేది. కానీ కోవిడ్ పాండమిక్, పవన్ పాలిటిక్స్తో పాటు ఏవో ఇతర కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్లు గత ఏడాది ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్లుగానే మిగిలిన షూటింగ్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. విజయవాడ సమీపంలో వేసిన భారీ సెట్స్లో కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ హరిహర వీరమల్లు విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు నుంచి మొదటి సాంగ్ని విడుదల చేస్తామని 2-3 నెలలుగా ఊరిస్తున్నారు నిర్మాతలు. త్వరలో ఫస్ట్ సాంగ్ని విడుదల చేయనున్నట్లు గత ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్లో ప్రకటించారు. కానీ 2 నెలలు దాటిపోయినా ఆ సాంగ్ విడుదల కాలేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ సింగిల్ని జనవరి 6న విడుదల చేయనున్నట్లు మళ్లీ ప్రకటించారు. మాట వినాలి అంటూ సాగే ఈ పాటని స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడంతో దీనికోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ చివరి నిమిషంలో అనుకోని కారణాల వల్ల ఈ సాంగ్ని విడుదల చేయలేకపోతున్నామని చావు కబురు చల్లగా చెప్పారు మేకర్స్. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు టీంపై విరుచుకుపడుతున్నారు. ఒక సాంగ్ని విడుదల చేయడానికే ఇన్ని వాయిదాలు వేస్తున్నారు. ఈ లెక్కన అసలు సినిమా మార్చి 28న విడుదలవుతుందా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.